హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఈస్ దివేశ్రీ. సోషల్ మీడియా ఇది ఏ ముహూర్తాన భూమండలంలోకి అడుగు పెట్టిందో కానీ బాహుబలికి అమ్మ మొగుడై కూర్చుంది. ఎంతోమంది సెలబ్రిటీస్ని వాళ్ళ ప్రమేయం లేకుండానే 10 మంది నోళ్లలో నానేలా చేస్తోంది. ఇక ఆ సెలబ్రిటీస్ లిస్ట్లో సినీ స్టార్స్ ఉంటే, అందులోనూ మెగాస్టార్ చిరంజీవి ఉంటే సోషల్ మీడియా ఒక రేంజ్లో షేక్ అవుతుంది కదూ. ఇప్పుడు అదే జరుగుతోంది. పూర్తి మ్యాటర్ ఏంటో చూద్దాం. పారిస్లో జరుగుతున్న ఒలింపిక్ క్రీడల మహోత్సవానికి చిరు హాజరైన విషయం అందరికీ తెలిసిందే. అందుకు సంబంధించిన ఫోటోలన్నీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. పైగా తన శ్రీమతి సురేఖతో కలిసి ఒలింపిక్ జ్యోతిని కూడా పట్టుకొని ట్రెండింగ్గా కూడా నిలిచాడు. చరణ్ ఉపాసన కూడా చిరుతో పాటు పాల్గొనడంతో కొన్ని రోజుల నుంచి మెగా అభిమానుల దృష్టి మొత్తం ప్యారిస్ మీదనే ఉంది. ఇక తాజాగా ప్యారిస్ టూర్ ముగించుకొని చిరు హైదరాబాద్లో ల్యాండ్ అయ్యాడు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వస్తున్న క్రమంలో ఇండిగో ఎయిర్లైన్స్కి చెందిన ఒక ఉద్యోగి చిరుతో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించాడు. ఆ సూచనని పట్టించుకొని చిరు అతని వీపు మీద చేయి వేసి పక్కకి నెట్టాడు. ఇప్పుడు దీని తాలూకు వీడియోను సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పైగా అభిమాని అడిగితే సెల్ఫీ ఇవ్వని చిరు అంటూ ట్రోల్ చేస్తున్నారు. అదే టైంలో చిరుకి మద్దతుగా నిలుస్తున్న వాళ్ళు కూడా లేకపోలేదు. బిజీ స్కెడ్యూల్స్ని ముగించుకొని చిరు హడావిడిగా ఇంటికి వెళ్తున్నాడని వీడియోలో క్లియర్గా కనబడుతోంది. మూడ్ ఎలా ఉందో ఆలోచించకుండా సెల్ఫీ అడగడం తప్పే కదా అని అంటున్నారు. కొన్ని రోజుల క్రితం యువ సామ్రాట్ నాగార్జున కూడా ఇదే రీతిలో ట్రోల్ అయ్యాడు. ముంబై ఎయిర్పోర్ట్లో వెళ్తుంటే ఎయిర్పోర్ట్లో పనిచేసే ఒక వ్యక్తి నాగ్తో సెల్ఫీ దిగాలని ట్రై చేశాడు. వెంటనే నాగ్ పర్సనల్ సిబ్బంది అతన్ని పక్కకి నెట్టేశారు. ఆ తర్వాత సోషల్ మీడియా దెబ్బకి నాగ్ అతన్ని పిలిపించుకొని సెల్ఫీ దిగాడు. మరి ఇప్పుడు చిరు కూడా ఆ ప్రొసీజర్నే ఫాలో అవుతాడేమో చూడాలి. ఏది ఏమైనా తక్కువ రోజుల వ్యవధిలో ఇద్దరు అగ్ర హీరోలు సేమ్ ఒకే మ్యాటర్లో ట్రోల్ అవ్వడం విశేషం. ఇక నెట్టింట ఇంకో విధమైన చర్చ కూడా నడుస్తోంది. నందమూరి నటసింహం బాలయ్యకి ఇదే పరిస్థితి ఎదురైతే అభిమానులకి క్రమశిక్షణ నేర్పేవాడని అంటున్నారు.